హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మైక్రోసాఫ్ట్ 365 2024 వర్షన్ మన సిస్టమ్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఫ్రీగా చూపిస్తాను. ఫస్ట్ మనము న్యూ ఫోల్డర్ తీసుకోవాలి. ఆఫీస్ 2024 అని నేను రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఇది మన న్యూ ఫోల్డర్. తర్వాత వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్లో వచ్చేసి మనము సర్చ్లో మనము ఆఫీస్ డిప్లొమేట్ టూల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే లింక్ వస్తుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మనం వర్షన్ సెలెక్ట్ చేసుకుందాం. మనకు లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసినాక మనకు ఒక ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ని మన డౌన్లోడ్స్ ఆప్షన్లో ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేయండి. చేశాక మనకి పాపప్ వస్తుంది. పాపప్లో ఎస్ అని క్లిక్ చేద్దాం. ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్సెప్ట్ చేద్దాం. తర్వాత ఈ ఫైల్ వచ్చేసి నేను డెస్క్టాప్లో ఇక్కడ మన డెస్క్టాప్ ఉంది కదా, డెస్క్టాప్ క్లిక్ చేసి ఆఫీస్ 2024 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే. ఫైల్స్ ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఓకే. మనకి ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయింది. మన డెస్క్టాప్ మీదకి వస్తే ఏదైతే మన ఫోల్డర్ ఉందో దాంట్లో వచ్చేసి మనకు 2 ఫైల్స్ యాడ్ అవుతాయి. సెటప్ ఫైల్ ఒకటి, కాన్ఫిగరేషన్ ఫైల్. తర్వాత దీన్ని మనం మినిమైజ్ చేసుకొని క్రోమ్ ఓపెన్ చేసి ఆఫీస్ కస్టమైజ్ టూల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం ఏ వర్షన్ కావాలి అంటే మీ కంప్యూటర్ ఏది, నా కంప్యూటర్ వచ్చేసి 64 బిట్, నేను 64 బిట్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఆఫీస్ సూట్స్ అని ఉంది కదా, మీరు కొంచెం స్క్రోల్ చేస్తే ఆఫీస్ సూట్స్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏ వర్షన్ కావాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆఫీస్ LTSC ప్రొఫెషనల్ 2024 అనే వర్షన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ విస్కో మనకి ఏమొద్దు, ప్రాజెక్ట్ అనేవి సెలెక్ట్ చేయొద్దు. అప్డేట్ ఛానల్ వచ్చేసి ఆఫీస్ LTSC 2024, ఓకే, లేటెస్ట్. దీంట్లో మనకి ఏ అప్లికేషన్స్ కావాలి అని అంటే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసినాక నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసినాక లాంగ్వేజ్ వచ్చేసి నేను ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అడిషనల్ లాంగ్వేజ్ మనకి ఏం అవసరం లేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్. తర్వాత ఇన్స్టాలేషన్ ఆప్షన్స్, ఇది డైరెక్ట్ ఇది వచ్చేసి మనకు అవసరం లేదు. ఈ ఆప్షన్ వచ్చేసి మనకు అవసరం లేదు, నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నా. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి KMS అని సెలెక్ట్ చేసుకోవాలి. KMS అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్ అని ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఫినిష్ కొట్టేసి తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సెట్టింగ్స్ని. దీంట్లో డిఫాల్ట్ ఫైల్ ఫార్మాట్ ఓపెన్ అయ్యాక ఓపెన్ XML ఫార్మాట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ కాన్ఫిగర్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అయింది కదా, రైట్ ఓపెన్ చేయాలి. దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసి ఈ కాన్ఫిగర్ ఫైల్ని కట్ చేసి ఏదైతే మన డెస్క్టాప్ మీద ఆఫీస్ 2024 అని ఉందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి పేస్ట్ చేసేది. అండ్ పాత్ ఆఫ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది కదా, అది డిలీట్ చేసేద్దాం. ఆఫీస్ 2024 ఫైల్ని వచ్చేసి C డ్రైవ్లో అనేది నేను కాపీ చేస్తున్నా. C డ్రైవ్లో నేను కాపీ చేసినాక ఈ ఆఫీస్ 2024 ఫోల్డర్ని నేను ఓపెన్ చేసి దీని పాత ఏదైతే ఉందో అది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఏదైతే మనం లొకేషన్ ఉందో CD స్పేస్ లొకేషన్ని పేస్ట్ చేసి ఎంటర్ కొట్టినాక మనకి ఇది ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. అది ఎలా అంటే క్రోమ్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి డిప్లాయ్ ఆఫీస్ 2024 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఏదైతే ఫస్ట్ లింక్ వస్తుందో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినాక కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టాల్ ఆఫీస్ 2024 బై యూజింగ్ ఆఫీస్ డెవలప్మెంట్ టూల్ అని ఉంది కదా, దీంట్లో కన్సోల్ సెటప్ దొరుకుతుంది. జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి ఏదైతే కమాండ్ ప్రాంప్ట్ ఉందో దాని మీద పేస్ట్ చేసి ఎంటర్. మనకు ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్వి ఏవైతే మనం ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది, సిస్టమ్ పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం టైం తీసుకుంటుంది. వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అనేది ఇన్స్టాల్ అయింది. ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ 365ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన సిస్టమ్స్లోకి. అండ్ దీనికి అనేది ఏ ఎక్స్టెంట్ డేట్ అనేది ఏమి ఉండదు, కంటిన్యూగా మనము ఎన్ని రోజులన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.